ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మార్కండేయపురం అటవీశాఖ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు. శుద్ధ కాలువ వద్ద నివాసముంటున్న రాము అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా డీప్ ఫ్రిజ్ లో దాచిన 2 దుప్పి తలకాయలు చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంది మాంసం పేరుతో ఈ అక్రమ విక్రయాలు సాగిస్తున్నట్లు అటవీశాఖ అధికారి దుర్గాకుమార్ తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ మాంసాన్ని ఇచ్చారని నిందితుడు పేర్కొన్నాడు. రామును అదుపులోకి తీసుకున్న అధికారులు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మార్కండేపురం దగ్గర వల్లపురాము అతని ఇంటి వద్ద సోదాలు జరపగా అతని వద్ద 2 చుక్కల దింపు చర్మాలు, 2 చుక్కల దింపు యొక్క తలలు గుర్తించడం జరిగింది. తర్వాత వాటిని సీజ్ చేసి అతనిపై వైల్డ్ లైఫ్ కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం. మాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం అతని ఇంటికి వెళ్ళి తనిఖీ చేసాం. అక్కడ ఉన్న చర్మాలు అవి ఎక్కడదని అడిగితే గుర్తు తెలియని వ్యక్తి గత 4 నెలల క్రితం అతను తెచ్చి ఇస్తే అతను వాటిని చూపించి ఇతను మామూలుగా సీమపంది విక్రయదారుడు, సీమపంది మాంసం అమ్ముతూ ఉంటాడు. వాటిని ఈ మాంసం కింద చెప్పి కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఇలా అమ్ముతున్నానని చెప్పి అతను తెలియపరిచారు. అది ఏదైనా మాకు దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మీరు అంతా కూడా ఈ సమాచారాన్ని మీ మీడియా ద్వారా అందరికీ తెలియపరిస్తే ఈ భయం కలిగి అలాంటిది ఏమైనా ఉంటే అనుకుంటారని అనుకుంటున్నాం. లేనిచో కూడా ఇతనికి రిమాండ్కి పంపించి ఇతనికి కఠిన కారాగార శిక్ష పడేటట్టు